విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. గుంటూరు, కొత్తపేట, సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగుల్ని తొలగిస్తుందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడా హనుమంతరావు, దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసు, కంచుమాటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్ల రాజమోహన్ రావు, వల్లి తదితరులు పాల్గొన్నారు. 55-60 సంవత్సరాల క్రితం 32 మంది బలిదానంతో ఆ రోజు పెద్ద ఎత్తున కొన్ని నెలల పాటు ఆందోళనలు చేసి, త్యాగాలు చేసి, పోలీసు లాఠీలకు గురై అనేక త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థని సాధించుకోవడం జరిగింది. తమిళనాడు పోవాల్సినటువంటి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మన విశాఖకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల నుండి కూడా దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు పెద్ద ఎత్తున 4 సంవత్సరాల నుండి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వందల మంది అక్కడ శిబిరాల్లో కూర్చుంటా ఉన్నారు, దీక్షా శిబిరాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని సమర్థించినాయి. అధికార పార్టీ, అనధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు, అన్ని పార్టీలు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని జరిగినటువంటి ఉద్యమానికి మద్దతు తెలియజేసింది. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏమంటే ఆ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అనేటువంటిది ఉపసంహరించుకోవడం జరగట్లా. పైగా తనకు ఒక మంత్రి వచ్చి, కేంద్ర మంత్రి ఎవరొకరు వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదని అంటాడు. సాయంకాలానికి ఒక కేబినెట్ మంత్రి ఢిల్లీలో ప్రకటన చేస్తాడు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిపి తీరుతుందని. ఇటువంటి దోబుసులాట ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఆలోచన చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2వ తేదీన కార్మిక సంఘాలు, 3వ తేదీన రైతు సంఘాలు, 4వ తేదీన యువజన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శిబిరాల నిర్వహణలో దీక్షల్లో కూర్చోబోతాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి చైతన్యపరిచి తిరిగి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటి నినాదాన్ని రాష్ట్రం మొత్తం కూడా మార్మోగేట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తాము. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నారు, ప్రైవేటీకరణ లేదంటున్నారు. కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి? ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి?